అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గురు పౌర్ణమిని పురస్కరించుకొని అరుణాచలంకి ప్రత్యేకంగా 2 బస్సులని ప్లాన్ చేశాము ఆపరేట్ చేయడానికి. ఒకటి భద్రాచలం నుండి, మరొకటి ఖమ్మం నుండి. సో ఇందులో భాగంగా ఏంటంటే మనము మధ్యలో కాణిపాకము అండ్ గోల్డెన్ టెంపుల్ ఈ 2 చూపెట్టుకుంటా అరుణాచలం తీసుకెళ్తాము. ఇక్కడ సాయంత్రము దెన్ 7 గంటలకి ఖమ్మం నుండి, 8 గంటలకి దెన్ మన భద్రాచలం నుండి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ అంటే దెన్ 20th ఈవినింగ్ కల్లా రీచ్ అవుతాయి. అక్కడ 21st గురు ప్రదక్షిణ చేసుకున్న తర్వాత మళ్ళీ అదే రోజు సాయంత్రం అక్కడ నుండి బయలుదేరి వెనక్కి వస్తారు. సో ఇదేంటంటే ఎర్లియర్ ఎప్పుడు లాస్ట్ ఇయర్ నుండి స్టార్ట్ అయిన ప్రోగ్రాము, ఇంత క్రితం ఎప్పుడు చేయలేదు. సో ఈ యొక్క అరుణాచలం గిరి ప్రదక్షిణ అనేది ఒక మహత్తరమైన, ఒక భగవంతుడిని ధ్యానించే ప్రోగ్రాము. అందుకనే ఏంటంటే ఈ యొక్క జిల్లాలో ఈ అవకాశాన్ని మళ్ళీ ఒకసారి వినియోగించుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఒకవేళ డిమాండ్ వస్తే ఈ 2 బస్సులతో పాటు ఇంకా అడిషనల్ గా మేము బస్సు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము. దీంట్లో మనము ఎస్పెషల్లీ ఆపరేట్ చేసే సూపర్ లగ్జరీ బస్సులు. సో ఈ అవకాశాన్ని వాడుకోవాలి. అలానే మనకి గరుడా ప్లస్ బస్సులు కూడా ఈ పీరియడ్, ఈ యొక్క జూలై మంత్ లో మనము రాజధాని ఫెయిర్ తోనే ఆపరేట్ చేస్తున్నాము. ఇంకొక అవకాశం కల్పించారు. దెన్ అదేంటంటే మనము రిటర్న్ జర్నీ టికెట్ ఒకవేళ ముందే కనుక బుక్ చేసుకోగలిగితే 10% అనేది డిస్కౌంట్ ఉంది. మనం ఆన్లైన్ కూడా చేసుకోవచ్చు, ఓపీ ఎక్కడైనా మన ఏజెంట్ల దగ్గరైనా చేసుకోవచ్చు. ఈ ఫెసిలిటీస్ కల్పించారు. అలానే మళ్ళీ కొత్తగా, పాతదే గాని కొత్తగా మళ్ళీ ప్రవేశించారు. 30 రోజుల యొక్క ప్రయాణాన్ని 20 రోజుల ఛార్జ్తో దాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి మళ్ళీ ఇంకో కొత్త ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. కాబట్టి ఇవన్నీ ప్రయాణికులు వినియోగించుకుంటారని నేను కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.